సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. దత్తపురాణం అనగాష్టమి వ్రతం. మహామహాన్వితమైన మహాయోగి కార్తవీర్యార్జునునికి దత్తయోగీశ్వరుని దయవలన మత్స్యలోకంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ మహావ్రతం ఈ అనగాష్టమి వ్రతం. అగము అంటే పాపం. అది మనోవాక్కాయ కర్మలుగా 3 విధాలు. దాన్ని నాశనం చేస్తుంది కనుక ఇది అనగా వ్రతం. అనగుడు అంటే దత్తాత్రేయుడు. అనగా అంటే లక్ష్మీదేవి. అనగుడు ఉపదేశించింది కాబట్టి అది అనగా వ్రతం. అనగాదేవిని ఆరాధించేది కాబట్టి అనగా వ్రతం. ఇలా దీనికి 3 విధాలుగా సార్థక్యం వచ్చింది. ఏ తిథి నాడు ఏ సమయంలో ఎలా ఈ వ్రతం ఆచరించాలో తెలియజెప్పమని ధర్మరాజు అడిగిన మీదట కృష్ణుడు ఇలా చెప్పాడు. మార్గశిర మాసం కృష్ణపక్షం అష్టమి తిథి నాడు ఈ వ్రతం చెయ్యాలి. దర్భలతో అనగుణ్ణి, అనగాదేవిని, వారి అష్టపుత్రుల్ని ప్రతికృతులు చెయ్యాలి. మండపంలో నెలకొల్పాలి. వ్రతకర్త ఉదయమే లేచి స్నాన సంధ్యాదికాలు ముగించుకొని తోరం కట్టుకొని వ్రతదీక్ష స్వీకరించాలి. భక్తి ప్రవర్తులతో ఈ ధర్మకృతులకు షోడశోపచారాలు పూజలు చెయ్యాలి. ఋగ్వేదోక్త మంత్రాలతో అనగుడైన విష్ణుమూర్తిని, అనగమైన లక్ష్మీదేవిని ధ్యానించాలి, స్తుతించాలి. హరివంశ సంభవులైన ప్రద్యుమ్నాది పుత్రవర్గంగా అష్టపుత్రుల్ని భావించాలి. ఆ ఋతువులో దొరికే కందమూల ఫలాలను, సుగంధ పరిమళభరితమైన పుష్పాలను వినియోగించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ఆ పైన బంధుమిత్ర పరివారానికి, బ్రాహ్మణులకి సమారాధన జనపాలి. మరొకడు ఈ వ్రతాన్ని స్వీకరించేటట్టు చేసి అప్పుడు వ్రత సమాప్తి పలకాలి. అష్టమి నాటి రాత్రి నట, నర్తక, గాయకుల హరికథా సంకీర్తనలతో, భజనలతో జాగరణ చెయ్యాలి. నవమి నాటి ఉదయం అనగాస్వామికి పునఃపూజ చేసి నైవేద్యం పెట్టి ఉద్వాసన చెప్పాలి. ఆ పైన ఆ దర్భాకుతుల్ని, పత్రపుష్పాది నిర్మాల్యాలను భద్రంగా తీసుకెళ్ళి నదిలో కానీ, చెరువులో కానీ, బావిలో కానీ నిమజ్జనం చెయ్యాలి. ఇలా ప్రతి సంవత్సరము భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని బతుకున్నంత కాలం చేస్తే వారికి విష్ణుమూర్తి ప్రసన్నుడవుతాడు. కుటుంబం అన్నింటా అభివృద్ధి సాధిస్తుంది. ఆరోగ్య ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయి. 7 తరాలు తరిస్తాయి. పాండవాగ్రజ, నువ్వు కూడా ఈ వ్రతం ఆచరించు. కార్తవీర్యార్జునంతటి వాడివవుతావు అని శ్రీకృష్ణుడు శుభాకాంక్షలు పలికి ముగించాడు. దీపక, ఇది దత్తదేవుడి కథాకథనం. జంబ దైత్య పరాజితులైన దేవతల్ని దత్తదేవుడు రక్షించటం, అతడి అనగత్వం, యోగచార్య భక్తుడైన కార్తవీర్యునికి చేసిన వరదానం ఈ అనగా తోషణ వ్రతం. ఇలా అన్నీ చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో నిరభ్యంతరంగా అడుగు, చెప్తాను. హాయిగా విందువుగా.